చేసే అవకాశం ఉందా రాబోయే ఒక పాట చేద్దాం అనుకుంటున్నాం వైజాగ్లో. సో పర్మిషన్స్ అన్నీ తీసుకుంటున్నాము. సో ఆల్రెడీ దీని ముందర ఒక సినిమాకి చేసిన ఒక సాంగ్ ఉంది. అది ఆ రోజు September 25th రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నాం. ఎనీ సెలబ్రిటీస్ విజిట్స్ కూడా ఉంటాయా మీకు? చాలా మంది వస్తున్నారు. ఒక్కొక్కరుగా వీ వాంట్ టు గివ్ మాకు ఇన్వైట్స్ నిన్నే వచ్చాయన్నమాట. సాటర్డే వచ్చింది మాకు ఇన్వైట్స్. సో వీ ప్లాన్ టు గో విత్ ద ఫ్లో అనమాట. సో ఎవరెవరు వస్తున్నారు, బికాస్ సెలబ్రిటీస్ని పిలిచినా కరెక్ట్గా ఎవరు హ్యాసిల్ ఫ్రీగా పబ్లిక్కి ఏ డిస్టర్బెన్స్ లేని ఒక సెలబ్రిటీస్ ఉంటారు కదా, వాళ్ళు వస్తే మాకు ఇంకా హ్యాపీ. ఎందుకైతే రోడ్లు ఇదే బ్లాక్ అయిపోవడాలు, మళ్ళీ వాళ్ళకి ఏం హ్యాసిల్ ఫ్రీగా ఉండకూడదు కదా. సో అలా ఆలోచిస్తున్నాం అనమాట. ఐఎమ్ టాకింగ్ విత్ ఎవ్రీవన్. మాకు ఎవరు వచ్చినా ఐ విల్ బీ హ్యాపీయెస్ట్. బట్ నా కోసం ఎవరు వస్తున్నారో, తమన్ కోసం ఎవరు వస్తున్నారో డెఫినెట్గా వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్తాం. 2 more daysలో ఒక అప్డేట్ అనేది అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. NBK 111. అవును, దాని వర్క్ అయిపోయిందా? అయిపోయింది ఆల్మోస్ట్. ఇవాళ అయిపోతుంది. ఓకే, June 10th. చెప్పు. మీరు బాలకృష్ణ గారి సినిమా అనగానే కొంచెం పూనకం వచ్చేస్తుంది. గోపిచంద్ మల్లేని గారు కూడా ఒక ట్వీట్ వేశారు, నువ్వు సృష్టించబోయే విధ్వంసం గురించి వెయిట్ చేస్తున్నా అని. సో ఏంటి, ఎలా ఉండబోతుంది అంటే ఒక 2 daysలో ఉంది? లేదు, నిజంగా లైక్ నేను నెవర్ బీన్ ఫేక్గా నేను ఎప్పుడు ఉండింది లేదు లైఫ్లో. నాకు హై అవుతే హై డెఫినెట్గా పనిచేసుకుంటాను, వాట్ ఎవర్ ఇట్ ఇస్. అది మామూలుగా లేదు అయితే టీచర్ అసలు వేరే లెవెల్లో తీశారు. అసలు ఆ బాలయ్య గారిని మీరు అందరూ చూస్తారు కదా, వేరే లెవెల్లో చూస్తారని. ఇది ఇప్పుడు జరిగే అన్ని సినిమాలు ఇట్లు అర్జున డెఫినెట్గా బ్లాక్ బస్టర్ సినిమా. లెనిన్ అఖిల్ గారికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అవ్వబోతోంది సినిమా. అండ్ ఆదర్శ కుటుంబం అసలు అది ఎన్ని రోజులు ఆడుతుందో ఎవరికి తెలియదు, అలా ఉంది సినిమా. అసలు అంత ఫన్గా ఉంది అసలు వెంకటేష్ గారు, త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో. అండ్ బాబీ సినిమా కూడా, చిరంజీవి గారి సినిమా అసలు అంతే. అది నెక్స్ట్ లెవెల్ అది. సో ఎవ్రీథింగ్ ఈస్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్. అండ్ సో వెరీ వెరీ హ్యాపీ. ఈ నెక్స్ట్ జరగబోయే నా సినిమాలన్నీ, ఇట్లు అర్జున కానీ, లెనిన్ కానీ, మెగా 158 కానీ, దాని తర్వాత NBK 111 కానీ, అండ్ ఆదర్శ కుటుంబం కానీ, అన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు. కథ నుంచే నాకు అర్థమైపోతుంది, బికాస్ దానికి కుదిరిన పాటలు కూడా అర్థమైపోతుంది. ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీజన్ ఆఫ్ టాలీవుడ్ ఇస్ గోయింగ్ టు రీగెయిన్ అని అనిపిస్తుంది. చిరంజీవి గారితో అంటే కమర్షియల్ సినిమా పడలేదు మీకు, గాడ్ ఫాదర్ పడింది. అన్ని నా ఇంటర్వ్యూలు అన్నీ నీతోనే అన్నీ వర్కౌట్ అవుతాయి తెలుసా. నీతో నేను మీసం తిప్పితే నాకు అక్కడ సెట్ అవుతుంది. ఏదో నీతో నాకేదో పూర్వజన్మ కనెక్షన్ ఉంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ OG టూర్. థ్యాంక్ యూ నాన్న. నీ 2.5 గంట ఇంటర్వ్యూలు కూడా చూశాను, చాలా అసలు ఎంత ఓపిక నీకు, అసలు హ్యాట్స్ ఆఫ్ నీకు అసలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ తమన్. అన్నయ్య, హౌ ఆర్ యూ? ఫైన్. ఎస్. OG అనగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఆ వైబ్ కానీ డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ పేరు పెట్టినందుకు సాధగతంగా వాళ్ళకి ఏం చేయబోతున్నారు? వాళ్ళకని కాదు, జస్ట్ ఈ ఆల్బమ్ ఎవరెవరు, బికాస్ పర్టికులర్గా ఒక దానికి మాత్రం పాట హిట్ అవ్వదు. ఇట్ హ్యాస్ టు వర్క్ ఫర్ సో మెనీ థింగ్స్. ఇప్పుడు నేను మొన్న చూసినా కూడా, మొన్న మైకిల్ జాక్సన్ సినిమా వచ్చినా కూడా గన్స్ అండ్ రోసెస్ పెట్టుకుని అందరూ ఎంజాయ్ చేశారు. సో దిస్ కాన్సెప్ట్ విల్ వర్క్ మ్యాజిక్ అండి. పీపుల్, బికాస్ మా ప్లేలిస్ట్ మేమే చూస్తుంటే మాకే అసలు ఎనర్జీ తట్టుకోలేకపోతుంది. దీన్ని ఎలా ప్రజెంట్ చేయాలి అంటే, ఒక్కొక్క పాటకి జరగబోయే ఫైర్ వర్క్స్ కానీ, LEDs కానీ, 3Ds వర్క్ కానీ, డ్యాన్స్ కానీ, సో మెనీ. కొంచెం సన్నపడినట్టు కనిపించలే? అవును, బాగా. ఇవన్నీ లాస్ట్ 15 రోజులుగా డ్యాన్స్ ఆడి విపరీతంగా అసలు ఇంకా వేరే లెవెల్గా చేస్తున్నాం అనమాట. అలా అంటే ఇప్పుడు కంపారిజన్ కానీ స్టేజ్ షోస్లో నిజంగా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా దేవి కానీ అందరూ డ్యాన్స్ కూడా చేస్తూ ఉంటారు. మీ నుంచి ఈ షోల్లో ఎక్కడైనా అది ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అవును, ఫుల్గా ఉన్నాయి. అంటే మన యాక్చువల్గా మన భీమ్లా నాయక్ పాట మాది బేసిక్ టు స్టార్ట్ ది మాస్ సాంగ్స్ అనమాట. సో అక్కడి నుంచి కుర్చీ మడతపెట్టి దాకా దాదాపు ఒక 32 పాటలు ఉన్నాయి. అసలు 32 పళ్ళు ఊడిపోయే లాంటి పాటలు. అంటే హీరోయిన్స్తో స్టేజ్ మీద డ్యాన్స్ కూడా చూడొచ్చా? లేదు, మనం వాళ్ళని ఇబ్బంది పెట్టాం, మనం ఇబ్బంది పడం. సరే, తర్వాత మెయిన్ ఏంటంటే, ఇంతకుముందు మామూలుగా మీకు అంతకుముందు ఎలా పేరున్నా కానీ రీసెంట్గా అయితే నందమూరి తమ్మన్ గానే మీకు బాగా పాపులర్ అయిపోయింది. కరెక్ట్గా 2 daysలో బాలయ్య బాబు బర్త్డే వస్తుంది. ఈ బర్త్డే స్పెషల్ మీ టీజర్ వస్తున్నా కానీ ఆయన గురించి ఏం చెప్తారు? మైండ్ బ్లోయింగ్ టీజర్, డెఫినెట్గా చాలా టర్న్అప్స్ ఉంటుంది. సో మా బావ గోపి అసలు మామూలుగా తీయలేదు. అంటే కాంతారా కెమెరామ్యాన్ వచ్చాడు గోపికి. సో కోతి కొబ్బరికాయకి దొరికినట్టు అనమాట. ఇంకా అసలు విజువల్గా చంపేశాడు, వేరే లెవెల్లో తీసుకెళ్లారు. బాలయ్య గారు నెవర్ సీన్ బిఫోర్ అండి, అంతే చెప్పగలను.
అది సో డిసెంబర్ జూన్ 10th పీపుల్ విల్ హ్యావ్ అ బ్లాస్ట్ డెఫినెట్గా. తమన్ అన్నయ్య ఇప్పుడు రెహమాన్ గారు మళ్ళీ చాలా కాలం తర్వాత పెద్దతో రీఎంట్రీ ఇవ్వడం, సినిమా చాలా పెద్ద హిట్ అవ్వడం, ఆయన పాటలు బాగా మొత్తం జనబాహుళ్యంలోకి బాగా వెళ్ళడం, ఇవన్నీ మళ్ళీ రెహమాన్ గారు మీకు కాంపిటీషన్ అవుతారు అనే ఫీలింగ్ ఏదైనా ఉందా? కాంపిటీషన్ అని చెప్పలేము, ఇట్స్ గ్రేట్ లెర్నింగ్. మనం ఇప్పుడు ఆయన ఏజ్కి ఇంకా కూడా ఆయన ఒక 28-year-old 27-year-oldకి కాంపిటీషన్ ఇస్తున్నారు అంటే మంచి విషయమే కదా, అది నేర్చుకోవాలి. ఇప్పుడు ఇళయరాజా గారు కూడా అసలు ఆయన 75th ఇయర్లో ఆయన స్టూడియో కట్టారు. ఈ మేడ్ రికార్డింగ్ స్టూడియో. అసలు అది ఎంత పెద్ద విషయం, ఎంత మంచి విషయం అది. అసలు ఎంత ధైర్యం ఇస్తుంది మనకి. మనం ఇప్పుడు మన ఈ ఏజ్లో మనం ఇంకా ఎంత చేయాలి. 75 years అప్పుడు ఆయన స్టూడియో కడుతున్నారు, రికార్డింగ్ స్టూడియో కట్టారంటే అది హార్ట్ ఆఫ్ చెన్నైలో కోడంబాకంలో ఆయన ఒక 3-story బిల్డింగ్ స్టూడియో కట్టాడంటే ఆయనకి ఎంత నమ్మకం ఉండాలి లైఫ్లో, ఎంత బిలీవ్ చేయాలి ఆయన లైఫ్. సో ఇట్స్ ఆల్ గుడ్, సో వీ షుడ్ టేక్ ఓన్లీ గుడ్. సో రెహమాన్ గారు ఈరోజు మాకు అది సక్సెస్ అవ్వాలని మేము అందరం ప్రే చేసుకున్నాం డెఫినెట్గా. ఆ చిక్రీ వచ్చినప్పుడే ఫిక్స్ అయిపోయాం డెఫినెట్గా, మ్యూజికలీ పెద్ద కొట్టారని. చిక్రీ నా ఫేవరెట్, నా ప్లేలిస్ట్. నేను ఎయిర్పోర్ట్కి వెళ్తే ఆ పాట వేసుకుని వెళ్తాను. ఇట్స్ ఆల్ గుడ్ లెర్నింగ్, అంటే అది గుడ్ లెర్నింగ్. ఐఎమ్ సో హ్యాపీ. మన సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇంకా మనకి ఇంకా మీరు చాలా ఉందిరా పరిగెత్తడానికి, ఇంకా పరిగెత్తండి అని చెప్పి దే ఆర్ మేకింగ్ ఎస్ రన్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, సో హ్యాపీ. అండ్ తమన్ పేరు ఎంతసేపు కూడా అన్ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్, అన్ని పెద్ద బిగ్ ప్రాజెక్ట్స్, జై